ఈ ప్రపంచంలో కొన్ని దేవాలయాలు శక్తివంతమైనవే కావు, భయంకరమైనవి కూడా. ఇక్కడ సతీదేవి యొక్క కుడికాలు వేలు పడినట్టు పురాణం చెబుతుంది. అందుకే ఇది శక్తి పీఠాలలో ఒకటి అయినది. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అమ్మవారి పురాతన గుడిలో ఇప్పటికీ కూడా జీవిత స్థితిలో ఉన్నారట. అవును, మీరు వింటున్నది నిజమే. అదే దాక్షిణేశ్వర్ కాళీమాత టెంపుల్. ఈ ఆలయాన్ని రాణి రష్మో అని 1855లో నిర్మించారు. దాక్షిణేశ్వర్లో కాళీమాతను బెంగాలీ భక్తులు జాయ్మా అని పిలుస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆమె ప్రియుడైన శ్యామసుందరుడు అంటే శ్రీకృష్ణుడి రూపం ఒక పక్కనున్న ఆలయంలో కొలువై ఉంటుంది. ఈ టెంపుల్ ప్రాముఖ్యత ఏంటంటే అమ్మ ఇప్పటికీ కూడా గుడి బయట రాత్రిపూట నడుచుకుంటూ వస్తారట. ఎప్పుడైతే ఇక్కడ పూజారి మార్నింగే వచ్చి అమ్మవారిని పూజిస్తారో అప్పుడు అమ్మవారి కాలికి మట్టి అంటుకొని ఉంటుందట. ఇక్కడ పూజారుల నమ్మకం ఏంటంటే ఎప్పుడైతే అమ్మని పూజిస్తారో అప్పుడు అమ్మవారి లిప్ మూమెంట్ గమనించారు. అలాగే ఎప్పుడైతే భక్తులు అమ్మ దగ్గరికి వచ్చి ఏడుస్తారో అప్పుడు అమ్మవారు కూడా ఏడుస్తున్నట్లు కనిపిస్తారట భక్తులకి. ఇక్కడ రామకృష్ణ పరందాసుడు తపస్సు చేస్తుండగా స్వయంగా ఆ అమ్మవారిని చూసినట్లు చరిత్ర చెబుతుంది. ఈవెన్ చాలా మంది సైంటిస్టులు కూడా ఈ టెంపుల్ ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ టెంపుల్ లో జరుగుతున్న దృశ్యాలకి సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నారు. వీడియో నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, మీరు ఎప్పుడైనా కాళీఘాట్ మందిర్కి వెళ్ళి ఉంటే రెడ్ కలర్ హార్ట్ని అయితే కమెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళాలి అని అనుకుంటే బ్లూ కలర్ హార్ట్ని అయితే కింద కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది వెళ్ళారో వెళ్ళలేదో. అలాగే మరిన్ని వీడియోస్ కోసం వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్.